భీముడు లేలే లే. ఏంటమ్మగారు? ఇదిగో బెడ్ కాఫీ తాగు. మీరు కాఫీ ఇంత ఎర్లీ మార్నింగ్? నాదే ఉంది, నేను 4:30కే లేచాను. రెండోదైతే 3ంటికే లేచిపోయింది. లేచిపోయిందా? ఇద్దరు పిల్లల తల్లి మొగుడుండగా లేచిపోవడం ఏంటండి అసహ్యంగా? ఆ లేచిపోవడం కాదురా, నిద్ర లేచిపోయింది. ఇల్లంతా ఊడ్చేసింది, వాటర్ ట్యాంకుడు ఫినాయిల్ తెప్పించి హాల్ అంతా కడిగేసింది. ఏంట్రా కాఫీ బాలేదా? కాస్త పాలు కలుపుంటే బాగుండేది. కాఫీలో పాలు కలుపుతారా? జనరల్ గా కలుపుతూ ఉంటారు. అయితే ఉండు కలిపిస్తా. నాకు వదిలేండి, మీ సెల్లెలకి ఇవ్వండి. వాళ్ళకా? ఆడకే కాదు, ఇంటిని బాతికి ఇవ్వాలి. అప్పుడే గుత్తి మన చేతికి వస్తుంది. సర్లే. భీముడు చెప్పినట్టు అన్ని పనులు చేసేసి ఎలాగైనా గుత్తి కొట్టాను. అయ్యో బాబోయ్ బాబోయ్, భలే క్లీనింగ్ చేసేస్తున్నారండి మీరు. సీఎం గారు వస్తే నగర పరిశుభ్రత కాంటాక్ట్ మొత్తం మీకే ఇచ్చేస్తాను. థాంక్స్. ఒరే భీముడు, నా నడుము చూడు, ఓ టైర్ తగ్గిపోలేదు. ఒక రోజుకే తగ్గిపోవడానికి అదేమన్నా సైకిల్ టైర్ అండి? ట్రాక్టర్ టైర్ అండి బాబు, టైం పడుద్ది. అది కాదు. అయ్యగారు సీక్రెట్ గా లుక్ వేసి ఉంచారు. సొల్లు కబుర్లు ఆపి పని చూడండి, లేకపోతే బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోద్ది, గుత్తి ఎగిరిపోద్ది. ఏ ఫర్ అమిత, బి ఫర్ బచ్చన్, సి ఫర్ క్రికెట్, డి ఫర్ డయానా, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎఫ్ ఫర్ ఫాదర్, జి ఫర్ గుత్తి. ఆహాహా, మీరు ఇలా అపర సరస్వతి దేవిలా పాఠాలు చెప్పడం చూస్తుంటే ఈ పిల్లలకి గోల్డ్ మెడల్స్, మీకు గుత్తి తాళంస్ వచ్చేస్తా అనిపిస్తోందండి. క్యారీ ఆన్ క్యారీ ఆన్. అయ్యగారు లుక్ మీ మీదే ఉంది. థాంక్యూ. డోంట్ వరీ బ్రదర్, నీకు ఇబ్బంది ఉంటే చెప్పు, 10 లక్షలు నేను ఫైనాన్స్ చేస్తాను. నా స్కూల్కి బస్సులు ఇచ్చావు, నీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదా బ్రదర్? థ్యాంక్స్ బ్రదర్, మీరు తోడుగా ఉంటారంటే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. కాఫీ తీసుకోండి. ఈ ప్రదర్శన ఇలా చూస్తుంటే నాకే షాక్ కొట్టేస్తుంది. ఆ ముసలాడు చూస్తే ఢామ్ అని పడిపోతాడు. ఓ నాయనోయ్, అనుకున్నంత అయింది. మార్నింగ్ లాగా ఎక్కువ చేసి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. రేపటి నుంచి మీకు తోడుగా మేము వస్తాం మామయ్య. నాన్న ముందు బోన్విట తాగండి. నాన్న వేణీని తోడతాను, ముందు స్నానం చేయండి. అబ్బబ్బా, బా నీరసంగా ఉన్నారు. నాన్న వేడి వేడిగా ఇడ్లీ చేశాను, రండి తిందాం. ఆగండి ఆగండి, మీరు అలా వరుస పెట్టి ఆర్టీఎస్ బాంబులు వేస్తుంటే ఓడి బాడీ తట్టుకోలేదు. అయ్యగారిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. పదండి వెళ్ళండి. జాగ్రత్త మావయ్య, అసలే ఏజీ. ఏమిట్రా ఇదంతా? మిలీనియం కామెడీ. కార్గిల్లా ఉన్న కొంప కాశ్మీర్ లా ఇంత అందంగా తయారైందంటే గుత్తి మహిమ. ఏమిట్రా? మన ఇంట్లో అందరికీ ఫిట్స్ వచ్చాయండి. చేతిలో తాళాలు గుర్తెడితే ఫిట్స్ అయిపోతాయి. దానికి మీరు ఇలా షాకింగ్ అయిపోయి ఢామ్ అని పడిపోకండి. నేను పడింది వాళ్ళని చూసి కాదు, మరి ఈ ఇల్లు ఎవరికి అడిగి తెచ్చారో మొత్తం పినాలి పోశారు, కాలుదారి పడ్డాను. తాగండి. అయ్యగారు, ఆ ఎస్వీఆర్ ఫోటో పేపర్లో చూసి అంత పైరైపోయి పైరింగ్ ఎట్టేశారు. ఆయనకి మనకి సమరసింహారెడ్డి రేంజ్ లో పాత కక్షలు ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవు. వాడు యాక్సిడెంట్ చేసిన కారణంగానే నాకు కాళ్ళు ఎరిగాయి. యాక్సిడెంట్ చేస్తే మీ ఆస్తి ఆయనకి ఏమైనా ఎడుద్దా అండి? ఎందుకు వెళ్తుంది? పోనీ మీకేదైనా అయితే ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంపీ టికెట్ ఇస్తారా అండి? ఎందుకు ఇస్తారు? మరి ఏ బెనిఫిట్ లేనప్పుడు యాక్సిడెంట్ ఎందుకు చేసినట్టు, తనే హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేసినట్టు? ఊరికే నా డౌట్ క్లారిఫికేషన్ లేండి. యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసి ఉండొచ్చుగా. వాడేదో నీ బాబాయినట్టు అంత సపోర్ట్ చేస్తున్నావేంటి? సపోర్ట్ కాదు, పెద్దోడితో పేచీలు పత్రానికి దారి తీస్తాయంటారు, అందుకని. మాకు తెలుసు, రేపు మన ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నారు, వెళ్ళి స్వీట్స్ అవి రెడీ చేయి. పెళ్లి చూపులా? ఎవరికమ్మా? అక్కయ్యకి. అక్కయ్యకా? అవును తాతయ్య, ఆ ఎస్వీఆర్ ని వాడి కొడుకుని దెబ్బతీయాలంటే అర్జెంటుగా అక్కయ్యకి పెళ్లి చేయాలి. అందుకే ఓ మంచి సంబంధం చూశాను. అమ్మా, వయసులో చిరదానమైన చక్కటి నిర్ణయం తీసుకుని నాకు శ్రమ తగ్గించావమ్మా. కానీ నాకు చాలా శ్రమ పెంచేసిందండి. ఎందుకు? ఎందుకేంటండి, పెళ్లి చూపులంటే పెళ్లి వారికి స్వీట్లు ఆటలు చేసి పెట్టాలిగా మరి. కాఫీ తాతయ్య. పెద్ద పాప గారు, ఈ శుభార్ తిన్నారా? రేపు మీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు చిన్న పాప గారు. నాకు పెళ్లి చూపులా? అవునమ్మా, చల్లాయి నీకు ఒక మంచి సంబంధం చూసిందా? తాతయ్య నేను. పెద్ద పాప, చిన్న పాప తెచ్చిన సంబంధాన్ని కాదని ఆ ఎస్పీఆర్ కొడుకునే చేసుకుంటానంటే నిన్ను చంపి నేను చేస్తా. సారీ అయ్య గారు, మీకు శ్రమ లేకుండా మీరు అనాల్సిన డైలాగ్ నేను అనేశాను. డోంట్ కర్రీ, హ్యాపీగా ఒప్పేసుకోండి, లేకపోతే చిన్న పాప మరీ ఫీలింగ్ అయిపోద్ది. సరే తాతయ్య, నీ ఇష్టం. అమ్మాయి శిల్పారావంలా చక్కగా ఉంది. మాకు బాగా నచ్చింది. మీకు నచ్చగానే సరిపోయిందా? మీ బుద్ధ విగ్రహానికి కూడా నచ్చాలి కదా. నాకు కూడా బాగా నచ్చింది. టైంకి వచ్చావురా నా జిడ్డు. అలా వెనక్గా వెళ్ళి వంటగదిలో పెట్టు. పెడతాగాని ఈ పెళ్లి చూపులు ఎవరికమ్మా? మా సౌమ్యకి. సౌమ్యకి పెళ్లి చూపులా? అవును, జరగకూడదా? జరగచ్చు, కానీ కానీ ఏంట్రా?
ఎందుకు కొడతావు? కొట్టాలా తన్నాలా? అబ్బో అయ్యో అబ్బో ఒరేయ్ దేవుడు, ఏమిట్రా ఏమైంది? చూడండి అయ్య గారు, ఈడు గ్యాస్ అట్టుకొచ్చాడు. అమ్మాయి గారు కిచెన్ లెట్టెళ్ళు అన్నాను. ఇట్టెళ్ళాలా? పెళ్లి చూపులు ఎవరికమ్మా అని క్వశ్చన్ వేశాడు. సౌమ్యకి అని చెప్పారు అమ్మాయి గారు. సౌమ్యకి పెళ్లి చూపులా అని ఇంత రియాక్షన్ ఇచ్చాడండి. ఏమైంది? ఏమి అవ్వకపోతే ఎందుకు ఇచ్చావురా రియాక్షన్? అది ఎందుకు ఇచ్చావంటే అది సౌమ్యకి పెళ్లి చూపులేంటి, పెళ్లి ఏంటనే నీ డౌట్? ఏ పెద్ద పాపకి పెళ్లి జరగకూడదా? జరగచ్చు కానీ మళ్ళీ కానీ గీని ఏంట్రా? పెళ్లికి ముందు పెద్ద పాపకేమో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. పెళ్లి చేసుకోబోతున్న కుర్రాడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకోకుండా చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. నీకేంటి అబ్జెక్షన్? ప్రాబ్లం ఏంటి? ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అబ్బే ఏమీ లేదండి, ఏమీ లేదు. ఏం లేకపోతే సౌమ్యకి పెళ్లి చూపులా అని ఈడంత రియాక్షన్ ఎందుకు ఇస్తాడు చిన్న పాప? అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఎస్వీఆర్ కొడుకు. అమ్మో సౌమ్య లవ్ చేసుకున్నారు, 10 రోజులు ఫారెన్ లో కలిసి వెళ్తున్నారు. అంత మాత్రం చేత అపార్థం చేసుకోవడానికి ఈ పెళ్లి కొడుకు నీకంత గొట్టంగా కనిపించాడ్రా? అంటే పెళ్లి కూతురు ముందే లవ్ లో పడి అదంతా టెంపరరీ లేండి, పర్మనెంట్ కాదు. Shut up. చూడండి, అసలు మా అక్కకి లవ్వు లేదు, గివ్వు లేదు, నిప్పు లాంటిది. తను అసలు ఫారెన్ వెళ్ళలేదు కదక్కా. చిన్న పాప నిజం నిప్పు లాంటిది, దాన్ని దాతే పెద్ద పాపకే మంచిది కాదు. కొంతైనా నిజం చెప్పడం మన ధర్మం. చూడండి, మా పెద్ద పాప ఫారెన్ వెళ్ళారు ఏండి, తను అబ్బాయి ఒకే రూమ్ లో ఉన్నారు ఏండి. వాట్, ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారా? ఒక రాత్రి వెళ్ళండి. ఒక్క రాత్రి అయితే మాత్రం ఒకే రూమ్ లో ఎందుకున్నారు? ఏరే రూమ్ దొరక్క అంత మాత్రం చేత రంగు కట్టేస్తావా? ఒక లేడీ గురించి అంత బ్యాడ్ గా చెప్పాక అయ్యి షర్ట్ కింద ప్యాంట్ వేసుకున్న ఏ మగాడైనా ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడ్రా? అవునే మగాని, నేను ఒప్పుకోను. చూసావా, అనుకుందంతా అయిపోయింది. నీ కారణంగా అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోయింది. పో, ఇంకొకసారి ఏరియాలోకి వచ్చావో చస్తావ్. చూడండి, మా చిన్నపాప గారు అన్నట్టు మా పెద్ద పాప గారు నిప్పు లాంటి పిల్ల. స్లిప్ అయి కాలు జారితే అది చెప్పు తప్పే గాని నిప్పు తప్పు కాదు. క్షమించే సర్దుకుపోండి. నా వల్ల కాదు. లేదండి, మీరేనా చెప్పండి. బురదలో కాలేస్తే కాలు కడుక్కుంటాం గానీ నరుకోం కదా. ఏదో ఒక రాత్రి ఒక్క రాత్రి చాలు వాంతులు అవడానికి. మాకు ఈ సంబంధం వద్దు, ఈ అమ్మాయి వద్దు. అంత మాట అనకండి, మా అక్క చాలా అమాయకురాలండి. అవునండి, అందుకే ఆ ఎస్పీఆర్ కొడుకు ప్రేమించానంటే నమ్మేసింది, నిజం తెలుసుకున్నాక వదిలేసింది. అందుకే మేము ఈ సంబంధం వదిలేస్తున్నాం. అయ్యా, ఇంతవరకు వచ్చాక ఇలా అల్లరి పాలైతే పబ్లిక్ లో పరుగు పోతుంది. పోనీ మా పెద్దబాబు గారు వద్దనుకుంటే మా చిన్నబాబు గారు నోకేసేసుకోండి. ఈ అమ్మాయ తను కూడా ఫారిన్ వెళ్ళొచ్చిందా? లేదండి, అన్ని ఇండియాలోనే జరిగిపోయాయి. ఏం జరిగిపోయాయి? అదేనండి, చదువు సంచలు ఆటలు పాటలు. తనకు కూడా ప్రాబ్లమ్స్ ఫ్లాష్ బ్యాక్లు లేవు కదా? ఏండి, నిప్పుగా నిప్పు పెట్టగల అగ్నిపర్వతండి మా చిన్నపాప. అయితే నాకు ఓకే. మాకు ఓకే, మేము ఈ అమ్మాయిని చేసుకుంటాం. ఏమంటారు? నో, నేను చేసుకోను. అది పెళ్లి కొడుకు డైలాగ్ అండి. నోర్మి, మీరు వద్దు, మీ సంబంధం వద్దు, పోండి. రావే. రండి. వీడా మళ్ళీ ఎంతకాలానికి కనపడ్డాడు? ఎవరండి ఆయన? మన ఫ్రెండా? పిలవండి, ఇంటికి తీసుకెళ్ళి ఒక కప్పు పాలిద్దాం. వాడికి పాలేట్రా, వాడికి విషయం పోవాలి. అసలు వాడు ఎవడో తెలుసా? నా కాళ్ళు పోగొట్టు. ఆ మనిషి ఈ పెద్ద మనిషి. వాడి పెద్ద మనిషి ఏంటి? ఇప్పుడే కనుక నా దగ్గర కుక్కుంటే వాడి మీద కూసుకెళ్ళిపోయేవాడిని. అయ్యారు, కుక్క కోసం తమరి మనసు పాడు చేసుకోకండి. తమరి ఉప్పు కారం పులుపు తీపి తింటున్నా. బోల్డ్ అంత ఇష్టం స్టాక్ ఉండిపోయింది. తమరు ఉసుకోనండి, అతని కుడి తొడలో ఇచ్చి 1 కిలో మాంసం కొనుక్కొచ్చేస్తా. అయితే ఉసుకో. నీకు మూడింది, మా అయ్యగారి కాళ్ళు పోగొడతావా? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎక్కడ పోతావు? ఏం డాడీ, పొద్దున్న లేటుగా లేచావా? ఈ మార్నింగ్ ఫైనల్ అయిపోతావురా? సారీ డాడీ, ఫ్లోలో రా వచ్చేసింది. నిన్ను కూడా పంపించాడా? అవును అక్బర్ మీదకి సలీమిని పంపాడు అనమాట. ఔరంగజీబ్ లాగా ఉన్నాడు. నువ్వు సారీ అన్నా నిన్ను క్షమించేది లేదు. నువ్వు రెచ్చిపోయి నువ్వు నీ బాస్ కలిసి నా వాచ్లో ముళ్ళు కూడా పిక్కలేరా? వాచ్ అంటే గుర్తుకొచ్చింది డాడీ. టైంకి ఫోన్ చేస్తున్నావా? నన్ను అయ్యగారు, ఇక లాభం లేదు, మీరు ఫీల్డ్ లోకి దూకేయండి. ఏంటి దూకేది? అసలే కాళ్ళు ఇరుగున్నాడు. కర్రీలో కర్రీపక్కడివి నువ్వు కూడా నన్ను కామెంట్ చేస్తావు. నా కొడుకుని తెచ్చుకుంటే భయపడతాను. నన్నా నా కొడక, ఇదిగో నన్ను బూతులు తిట్టావంటే నిన్ను నా అబ్బా అనాల్సి వస్తుంది. అనాల్సి వస్తుంది. మీరు అనమంటే అనతానండి. నా అబ్బా. నన్ను నీ అబ్బా అంటావురా? నా కొడక. అవును అంటాను. ఏం చేస్తావు నా అబ్బా? నా కొడక. నా వదిలేయండి సార్. నా అబ్బా. మనవరాలు పెళ్లి చెడిపోయిందని ఉడుకు మొత్తానంతో ఉన్నాడు. ఈ
విషయం నీకెలా తెలిసింది? ఇప్పుడు మీరే కమిట్ అయ్యారు. అయినా ఓ సంబంధం పోతే ఇంకా రాదా? అద్దరిపోయే సంబంధం తెస్తారు మా అయ్య గారు. అలా చెప్పు. ఏంటి చెప్పేది? మా అబ్బాయి గారికి మీ మనవరాలకి లింక్ ఉందని మొత్తం అన్ని ఏరియాలోనూ వాల్ పోస్టులు పడిపోయి ఓహో. త్వరలో వీడియో క్యాసెట్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఎవరే రిలీజ్ చేసినా మా పెద్ద పాప నిప్పు, నా కొడుకు ఫైర్ ఇంజన్, మా పెద్ద పాప బంగారు తల్లి. నా కొడుకు చేసుకుంటే వెంటనే అవుతుంది తల్లి. నీ కొడుక నేను తొచ్చడం అచ్చినట్టు ఇచ్చి తీరాలి, లేకపోతే అంట్లు తోముకునేవాడు కూడా దొరకడు. నీ మనవరాలకి ఎరా పండు చేసుకుంటావా? అయ్యగారు నేను చేయగలుగుతా. పోతలకి నిండు కదయా పబ్లిక్ లో బ్యాట్ టాక్ వచ్చిన పిల్లని, అందులోనూ మీరు ఇచ్చే పబ్లిసిటీకి పబ్లిక్ మొత్తం బ్యాన్ చేసిన పిల్లని నేను ఎలా చేసుకుంటాను అనుకున్నారు? కావాలంటే మీరు చెప్పండి, వీడియోలు చేసుకుంటాను. చూసారు ఆఖరికి నా వంటవాడు కూడా చేసుకుని ఆహా, చేసుకుంటానంటే మాత్రం నీ వంటోడికి ఎవరిస్తాడు రా? నా వంటోడికి ఇస్తాను. నేనంటే మీ అయ్యగారిని. నిన్ను కాదు మా అయ్య గారిని. మీరు అసలే మాట మీద నిలబడే మనిషి. ఎమోషన్ లో టంగ్ స్లిప్ అయిపోకండి. చూసావా, నీ ఉప్పు తింటూ నీ పప్పు వంటే వంటవాడే ఎస్కేప్ అయిపోతాడు. అంటే ఎవరి నువ్వు గురించి? నోరు మీరా? నీకే ఇది చేస్తాను. చచ్చినా చేసుకో. చేసుకుంటాడు. కోడు ఉంటాడు. ఛాలెంజ్. ఛాలెంజ్. ఏంటి తాతయ్య నువ్వనేది? అవునమ్మా, నా మీద నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు భీముడిని పెళ్లి చేసుకోవాలి. సరే నీ ఇష్టం. అమ్మాయి గారు వద్దు. లారీ వెళ్ళి సైకిల్ని గుద్దినా, సైకిల్ వెళ్ళి లారీని గుద్దినా ఇరిగేది సైకిలే. తాతయ్య గారి మాటని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. లేదు భీముడు, తాతయ్య మాటే నాకు వేదం. నేను నిన్నే పెళ్ళాడతా. నా జీవితానికి ఇంతే రాసి పెట్టుందనుకుంటా. అయ్యో, మీకెలా చెప్పేది? కరెంటు స్తంభం మీద కాకే వాలాలి గాని కోకిల వాలకూడదు. అంతా దైవ నిర్ణయం. విజయలక్ష్మి, పంతులు గారిని పిలిపించు. శభాష్ తాతయ్య. ఇన్నాళ్ళు నేను అక్క నీకు 2 కళ్ళంటే గుడ్డిగా నమ్మాను. కానీ అక్క ఉంచుకున్న దాని కూతురని, నీకు చిన్న చూపని ఇప్పుడే తెలిసింది. జలంధర, అవును, లేకపోతే అక్కయ్య నీ వంట వారికి చెందుకు చేస్తావు? ఆ ఎస్పీఆర్ నాతో ఛాలెంజ్ చేశాడు. నీ ఇంట్లో నీ వంటవాడు కూడా నీ మనవరాలు చేసుకోవడని సవాలు విసిరాడమ్మా. అందుకని అతని మీద పగని అక్క మీద తీర్చుకుంటావా? మీరు పందాలు వేసుకుని బలి చేయడానికి అక్క పందపు కోడి కాదు. అడ్డే ఏం పవర్ఫుల్ డైలాగ్ చెప్పారండి. ప్రొసీడ్ అయిపోండి. నీ కోసం తెచ్చిన సంబంధం చెడిపోయింది. ఇప్పుడు నీ బతుకు నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఉంచుకున్న దానికి పుట్టిన కూతురివి కాబట్టి వంటవాడికిచ్చి చేశాడన్న నిందని తాతయ్య మీద పండివ్వను. అలా అని తాతయ్య ఛాలెంజ్ ని వదులుకోమన్ను. అంటే ఏం చేస్తావు? భీముణ్ణి నేను చేసుకుంటాను. అలా చేస్తే నీ కోరిక తీరుతుంది. ఆ ఎస్వీఆర్ కి వాడి కొడుక్కి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఆ తర్వాత అక్కకి బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చి రంగరంగ వైభవంగా నేను పెళ్లి జరిపిస్తా. ఇంత సాక్రిఫైసింగ్ నేను బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా చూడలేదండి. అలాగైతే జలంధరం చేసుకుంటావా? అదృష్టం శనిలా ఇలా పట్టుకుంటారంటే నేను ఎందుకు వద్దంటారండి? అలా కారీ చేయండి. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత